ఆడపిల్లని అత్యాచారం చేయడానికి చూస్తే అంగాన్ని కోసి నాటి రోడ్డు మీద పడేస్తా. ఆడపిల్ల అంటే ఏమనుకుంటున్నారు? నువ్వేమనుకుంటున్నావురా లంజా కొడక? మన సంస్కృతిలో, మన సనాతన ధర్మంలో, మన హిందూ సాంప్రదాయాలలో ఇది ఎక్కడన్నా ఉందా? ఒక ఆడపిల్లకు తాడి కట్టడం ఉందా? మరి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు వాళ్ళు? నేను అదే అడుగుతున్నా కదా. ఇది ప్రజలకు వదిలేస్తున్నాను. రుకో జరా, సబర్ కరో. నీకు నేను, నాకు నువ్వు, జీవితాంతం ఇలాగే ఉందాం. అరారు మాదేవ్. కుర్చీని మడత పెట్టి తెంగితే మెడలు ఇరిగిపోయినాయి. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? చూడండి. మొడ్డుల గోరి నీ చెక్కలంజ ఉడక. మొడ్డుల గోరి నీ చెక్కలంజ ఉడక. అగోరి వెళ్ళంజ ఒక నువ్వు నా మొడ్డల గోరివి, నువ్వు గుద్దలు అదరించినావు ఆ కోరి కోసం. నీ బతుకుల మొడ్డ. నీ పేరు అగోరి వెళ్ళంజ ఉడక. సుల్లి కోసి గుద్దలు కట్టే గుచ్చుకాలే. నీ అమ్మ నీ జంగిలి పువ్వుల ముడ్డ. సిగ్గు శరం లేదా లంజోడుక. మోడవై ఉండి సుల్లిగా తెచ్చుకొని అగోరవైతావు. నీ నోటిన సుల్లి, నీ నోటిన ముడ్డ. అగోరేసే విషయం బాడుకావు. సిగ్గు శరం లేదా లంజోడుక. ఆఖరి వస్తే ఆ పిల్లని ఆగబడి అగోరి కాకముందు ఆ పిల్లని ప్రేమించలేవు. ఆ పిల్ల ప్రేమించలేదు. అగోరి అయినాక త్వర చేసుకొని ఆ పిల్లలు మందు పెట్టినావు, మలుపుకున్నావు, దిగపోయినావు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. అగోరేసే విషయం ఏం మనుషులు నువ్వు? అసలు ఎన్ని రోజులు బతారు నువ్వు? ఓ 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. అవతల పుల్ల జీవితం నువ్వు నాశనం అయిపోయినాడు కదా. మీ అమ్మ, మీ నాయన, మీ చెల్లి, మీ అక్కని అట్లా చేసి ఊరాడు నువ్వు. చిన్న సులుగా తెచ్చుకొని అగోని దాని పోరి పిల్లి ఏమవుతావు? ఏళ్ళు పెడతావు, లేదా కాలు పెడతావు. సిగ్గు శరముడేదని చెప్పక పగ మీద ఆ పొలం మీద పగబడి చేసుకున్నావు. మాకు తెలుసా అలా అందరినీ ఖరాపిస్తున్నావు. ఛీ, నీ బతుకుల ముడ్డ. ఊరేసుకొని రావాలని చెప్పక వేస్ట్ నీ బతుకు. నీ అగోరింట్లో సుల్లి. తప్పు చేశానే, ఇంత శిక్ష. సో ఈ అంతటి నుంచి దూరం నుంచి గమనిస్తున్న వర్షిని బీటెక్ చదివింది, స్మార్ట్, పేదరికం. మన వర్షిని కూడా చాలా పేదమ్మాయి. ఇప్పుడు అసలు సిస్సులైన కథ మొదలైంది. చూడండి. మన పాప ఆ దగ్గర ఉన్న డబ్బులు కాచేయాలి. మన దగ్గర కారు ఉంది, మంచి బ్యాంక్ బ్యాలెన్స్లు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళినా ఆధార్ ఇస్తున్నారు, సెల్ఫీలు తీసుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు. ఇంకా మనకి కావాల్సింది ఎలాంటి వాడే ఏముంది. ఇప్పుడు కాన్సెప్ట్ మీకు ఇప్పుడు వర్షిని బతుకు ఏమవుతుంది అంటే ఏమవుతుంది? ఎందుకు అవుతుంది? ముళ్ళు చాకు మీద పడినా, ఆకొచ్చి ముళ్ళు పడినా ఇరిగిపోయేది, చిరిగిపోయేది ఏంటి? ఆకు అని అంటారు, కానీ అక్కడ ముళ్ళు లేదు కదా. ముళ్ళు వచ్చి ఆకు మీద పడినా, ఆకు వచ్చి ముళ్ళు మీద పడినా బొక్క ఎవరికి? ఆకు అంటారు, కానీ ఇక్కడ ముళ్ళు లేకపోతే బొక్క ఎలా పడుతుంది? అది కాన్సెప్ట్. అది కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. ఎంత తిరిగినా వాడు దగ్గర ముళ్ళు లేదు కదా, నీ శీలం ఏమీ పోలేదు కదా అంటారు. సో అందుకు ఆడ పెళ్లి యాక్టింగ్ చేసి పెళ్లి చేసేసుకొని ఆడ వాళ్ళ పేదలు సచ్చినోడికి వచ్చిందా కట్నం, 2-3 లక్షలు వచ్చినా కదా వచ్చినట్లే కదా అని చెప్పి యాక్టింగ్ చేసి. ఇది కాన్సెప్ట్. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్.